తుమ్మలపల్లి యురేనియం కర్మాగార బాధిత గ్రామాల ప్రజల సమస్యలు పరిశీలించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. గత వైసీపీ హయాంలో ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒత్తిళ్లకు తలొగ్గి జగన్ అవినాష్ సమస్యను గాలి కుదిలేశారని మండిపడ్డారు. యురేనియం టెయిల్ పాండ్ ఎత్తు పెంచుతుంటే కనీసం స్పందించలేదని ఆక్షేపించారు. యురేనియం ఖనిజం దేశ అణువిద్యుత్ ఉత్పత్తికి అవసరమే అయినా స్థానిక ప్రజల సమస్యలు తీర్చడం ముఖ్యమేనంటున్న బీటెక్ రవితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం సమస్యలపైన బాధిత గ్రామస్తులందరూ కూడా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని వారి సమస్యలను విన్నవించడానికి వచ్చారు. పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో కలెక్టర్ని కలిసి అసలు ఆ సమస్యలు ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కూడా కలెక్టర్ని విన్నవించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర బీటెక్ రవి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయినా చెప్పండి, యురేనియం సమస్యలు ప్రధానంగా వాళ్ళ ఆ బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? అంటే ఇప్పుడు గతంలో అంతకుముందు ఎవరైతే పరిపాలించారో 2005 ఆ కాలంలో వాళ్ళకుండే పొలిటికల్ అప్లికేషన్స్ వలన అప్పుడు సోనియా గాంధీ గారు పైన ఉన్నారు. వాళ్ళకుండే పొలిటికల్ అప్లికేషన్స్ వాటి వలన జనరల్గా ఎవరు కూడా అలాంటి ఫ్యాక్టరీలను పెట్టేదానికి ఒప్పుకోరు. ఎందుకంటే దానివల్ల రేడియేషన్ ఆ సమస్య ఉంది. సరే, గతంలో ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏదో అందరినీ రైతులను ఒప్పించి ఏం జరగదులే అట్లా ఇట్లలే అని కొన్ని ఇలాంటి ప్రాంతాలకు కూడా అక్కడ ఉండే ప్రజలను కూడా తీసుకెళ్లి చూపించి ఏదో వాళ్ళకుండే ఒక రకమైన డామినేషన్తో ఆ రోజు ఫ్యాక్టరీ పెట్టడము, దాని ప్రకారం ల్యాండ్ అక్వైర్ అదంతా జరిగిపోయిన తర్వాత దాంట్లో మెయిన్ ఇప్పుడు ఇష్యూ వచ్చేసి టెయిల్ పాండ్. అంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను ఒక చోట స్టోర్ చేయడం. ఆ స్టోర్ చేసేది ఒక ఇది పెట్టి స్టోర్ చేశారు. అప్పట్లో కూడా స్టోర్ చేసేది కింద బెడ్ కాంక్రీట్ సమ్ కెమికల్ వాడి చేయాలి. అది కూడా చేయలేదు. ఎందుకంటే అది భూమిలోకి ఇంకిపోయినా కూడా అనేకమైనటువంటి అనర్థాలు జరిగిపోతాయి. అప్పట్లో అది కూడా సరిగా చేయలేదు. సరే, ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి సమస్య ఎక్కడ వస్తుందంటే టెయిల్ పాండ్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ వాటికి నిండుతానే మళ్ళీ అప్పుడుండే కలెక్టర్ల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు అది చేసి మళ్ళీ దాన్ని వచ్చి కొన్ని మీటర్లు పెంచడం. అట్లా ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు పెంచినది. ఇప్పటికి 3 టైమ్స్ అది పెంచుకుంటూ వస్తున్నారు. ఆ పెంచే క్రమంలో ఇప్పుడు కూడా మళ్ళీ పెంచాలని ఇప్పుడు ఏంది, ఏదైతే సెంట్రల్ దాని నామ్స్ ప్రకారము పొల్యూషన్ బోర్డు నామ్స్ ప్రకారము ఒక లెవెల్ 380 ఉందో ఆ 380 లెవెల్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ నుంచి పెంచడం అనేది అగెనెస్ట్ రూల్స్కి అగెనెస్ట్. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు ఇప్పటికే మాకు ఈ దానివల్ల రేడియేషన్ వల్ల గర్భస్రావాలు పోవడము, తర్వాత రేషెస్ అంతా రావడము, అనేక అరటి చెట్లు అయితే ఇంకా అసలు వేసే పరిస్థితులే లేవు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీరు ఎత్తు పెంచి ఇంకా ఇట్లా చేస్తే అది అనేకమైనటువంటి అనర్థాలకు దారితీసి మా కొట్టాలపల్లె గ్రామం పోతుంది. వాటి భూములు కూడా మీరు తీసుకోండి, మేము మాకు R&R ప్యాకేజ్ అవి ఇస్తే మేము వెళ్ళిపోతామని ఇది గత 4-5 సంవత్సరాల నుంచి జరగడం. ఇక్కడ ఉండే కలెక్టర్లు మాది హామీ అని చెప్పడము, వీళ్ళతో ఆ హైట్ పెంచడం, మళ్ళీ దాన్ని పక్కనేయడం, ఇలా జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఆ పెంచేదానికి విపరీతమైన వర్షాలు తుఫాన్లు ఏదైనా వచ్చినప్పుడు వాటర్ ఏదైనా దాంట్లోకి వచ్చి అది కిందికి ఫ్లో అయితే ఇంకా పెద్ద నష్టం జరుగుతుందని ఒక రకంగా అధికారులందరినీ థ్రెటనింగ్ చేస్తా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ అది అన్నీ జరిగినా ఇంకా 9 నెలల వరకు అదేమి ఇబ్బంది లేదు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే పక్కన ఒకటి ఆల్టర్నేటివ్ వాళ్ళు చూసుకున్నారు. ఇది టెయిల్ పాండ్ ఇది నిండింది, ఇంకో కొత్తది. ఆ కొత్తది కావాల్సింటే కన్స్ట్రక్షన్ చేసుకొని తర్వాత మీ బోర్డు మీటింగ్లో పెట్టి మినిట్స్లో రాసుకొని ఇవన్నీ పలానా సర్వే నెంబర్లు మేము ఇవన్నీ కూడా నోటిఫై చేశామని ఒకటి పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి. ప్రాసెస్ కావాల్సింటే 6 మంత్స్ పట్టినా 9 మంత్స్ పట్టినలే, మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు ఏదైతే ఏ నామ్స్ ప్రకారము భూములు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారో అదే ప్రకారం ఈరోజు భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా అదే ప్రాసెస్లో ఉద్యోగాలు ఇవ్వని వీళ్ళ డిమాండ్. ఇట్లా కాకుండా అప్పటికప్పుడు ఆ 5 మీటర్లు 10 మీటర్లు హైట్ పెంచుకోవడం చేయడం అది ఇంకా చాలా అనర్థం జరుగుతుంది. అది ఎందుకు అర్థం కావడం లేదు. మీ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి కూడా ఈ ప్రాంత వాసులందరూ చాలాసార్లు తీసుకెళ్లారు, అవినాష్ రెడ్డి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఈ దృష్టి తీసుకొస్తున్నారు. అంటే దాదాపు 4-5 కలెక్టర్ల దృష్టి కూడా ఈ సమస్య తీసుకెళ్ళారు. ఎందుకు ఇది పరిష్కారం కాలేదనుకుంటున్నారు? పరిష్కారం కాలేదంటే ఇది అక్కడ దొరికేది చాలా అరుదైన ఖనిజం, ఇది యురేనియం. ఆటమిక్ దానిలకు వీళ్లకు దానికి చాలా ప్రత్యేకమైనది. ఇది ఏదో అది అదృష్టమా దురదృష్టమా అనేది పక్కన పెడితే మన ప్రాంతంలో పడింది.
దానికి ఏదైనా కానీ భారతదేశ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కోఆపరేట్ చేయాలంటారు అధికారులు. ఆ లెవెల్లో ఉన్నప్పుడు మీరు రైతుల పక్షాన కూడా ఆలోచన చేసి దానికి కాంపెన్సేట్ చేయండి. నిజంగా ఇది చాలా అరుదైన ఖనిజము, వాళ్ళు సహకరిస్తానప్పుడు ఆ రకంగా ఇది 100% వైఎస్ కుటుంబం వల్లనే ఈ ప్రాంతానికి అది వచ్చింది. అది నష్టమో కష్టమో ప్రజలను అడిగితే చెప్పాలా. వచ్చిన తర్వాత మళ్ళీ అంతకుముందు గవర్నమెంట్లో అవినాష్ రెడ్డి దగ్గర పోయినప్పుడు కూడా అవినాష్ రెడ్డి కూడా నేను ఎత్తు పెంచనేను డూమ్ డామ్ అని అన్నాడు. మళ్ళీ హరికిరణ్ సారు కలెక్టర్గా ఉన్నారు. హరికిరణ్ సార్ దగ్గరికి వచ్చి ఇట్లే చెప్పించి మేము హామీ అని చెప్పి పోయినారు. మళ్ళీ ఆయన మారిపోయినాడు. మళ్ళీ విజయరామరాజుతో ఇట్లే చెప్పించారు, పోయినాడు. ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేకపోతే వీళ్ళు ఇట్లే ఆఫీసులు వెంబడి ఆ టైల్ బాండ్ దగ్గర ధర్నాలు చేసుకుంటూ కూర్చోవాలి. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే మేము వెతుకుతున్నాం సార్. దానికి ఆథరైజ్డ్ పర్సన్స్, ఇప్పుడు ఎవరు ఆడ చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళను పిలిపించినట్టు కాదు, ఆథరైజ్ పర్సన్ వచ్చి చెప్తే మేము సహకరించేదానికి రెడీగా ఉన్నామని నెగోషియేషన్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఇది టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి చెప్తున్నారు. తప్పనిసరిగా యురేనియం బాధిత గ్రామాల సమస్యలను పరిష్కరించే విధంగా కలెక్టర్ పైన ఒత్తిడి తీసుకురావడానికి, అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే విధంగా ఈ బాధిత గ్రామాల ప్రజలందరూ కూడా కలెక్టర్ను కలిసి విజ్ఞాపన అందజేయడానికి సిద్ధంగా ఉన్నామంటే అభిప్రాయాన్ని బీటెక్ రవి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.